Hello everyone. So welcome back to the channel. Sanjay Makala starting the video. See, chemistry. Chemistry one of the easiest subject. ఒక మీకు ఇంట్రెస్ట్ ఉంటే లేదు కెమిస్ట్రీ నాకు ఏం అక్కట్లేదు బట్టికోవడం రాదు అంటే అది వన్ ఆఫ్ ద డిఫికల్ట్ చాప్టర్. బట్ ఈజీ అయినా డిఫికల్ట్ అయినా సరే మీకంటూ కొన్ని మార్క్స్ రావాలి. సబ్జెక్ట్లో మినిమం మార్క్స్ అనేవి ఉంటాయి కదా, ఆ మినిమం మార్క్స్ అనేవి రావాలి. లేదంటే ర్యాంక్ చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. బికాస్ అందరూ కూడా ఆ సబ్జెక్టు వాడికి వచ్చినా రాకపోయినా మినిమం మార్క్స్ అనేవి తెచ్చుకుంటాడు. సో మీరు అది తెచ్చుకోకపోతే మీ ర్యాంక్ చాలా డిఫర్ అవుతుంది, తర్వాత మళ్ళీ బాధపడాలి. సో అందుకని కెమిస్ట్రీలో మినిమం మార్క్స్ వచ్చేలా ఈ చాప్టర్స్ ఏమైనా ఉన్నాయంటే అవి నేను చెప్తున్నాను, ఒకసారి వినండి. ఫస్ట్ ఎవరినైనా మీకు ఇనార్గానిక్ ట్రాక్ చెప్తారు. బికాజ్ ఇనార్గానిక్ ట్రాక్ అంటే మీకు లాజిక్ ఏం అవసరం లేదు, జస్ట్ మెమొరీ పవర్ ఎంత బట్టి కొడితే అన్ని మార్క్స్ వస్తాయి. సో ఇనార్గానిక్లో మినిమం 13-14 బిట్లు వస్తాయి కదా, అట్లీస్ట్ మీకు 7-8 అయినా వచ్చేలా ఉండాలి. సో 7-8 వచ్చేలా చాప్టర్స్ ఉండాలంటే మీకు మెటలర్జీ చాలా చిన్న చాప్టర్. కొన్ని ఓర్స్ మెటల్స్ అన్నీ ఏ ఓర్ నుంచి ఏం మెటల్ వచ్చింది అంటే క్యాల్కులేషన్లో ఏమవుతుంది, రోస్టింగ్లో ఏమవుతుంది, సింపుల్ అలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో అసలు చూస్తే ఈజీగా మీకు 1 మార్క్ వచ్చేస్తుంది మెటలర్జీ. అండ్ దాని తర్వాత ఇంకా ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ ఇవన్నీ మీకు తెలిసిందే. మీరు మరీ పి బ్లాక్ పెద్ద అనుకుంటే ఎస్ బ్లాక్ డి అండ్ ఎఫ్ కవర్ చేస్తే సరిపోతుంది. లేదంటే ఎస్పి కవర్ చేసి డి అండ్ ఎఫ్ వదిలేసినా పర్లేదు. అంటే అన్నీ చదవగలిగితే మంచిది, బట్ అన్నీ గుర్తుపెట్టుకోలేము మేము, అంత మెమరీ పవర్ ఈ టైంలో తక్కువ, అంత గుర్తుండదంటే ఏదైనా ఎస్పి చేయండి, డి అండ్ ఎఫ్ వదిలేయండి. లేదు ఎస్ డిఎఫ్ చేయండి, పి వదిలేయండి, ఏదో ఒకటి వదులుకుంటే పర్లేదు. అండ్ దాని తర్వాత ఇంకా ఫస్ట్ ఇయర్లో మాత్రం పీరియాడిక్ ప్రాపర్టీస్ ఉంటుంది కదా, అది మాత్రం చాలా ఇంపార్టెంట్. బికాజ్ దాన్ని బేస్ చేసుకొని కాన్సెప్ట్లో చాలా క్వశ్చన్స్ వస్తాయి. అంటే అటామిక్ రేడియస్ ఆర్డర్ ఎలా ఉంటుంది విత్ ఇన్ ద గ్రూప్స్ పీరియడ్స్, ఎలక్ట్రోనెగటివిటీ, అయనేషన్ ఎంథాల్పీ విత్ ఇన్ ద గ్రూప్స్ అండ్ పీరియడ్స్ ఎలా ఉంటుంది, అవి ఏంటంటే ఆ కాన్సెప్ట్స్ తెలిస్తే మీకు డైరెక్ట్గా ఆ క్వశ్చన్ అడగకపోవచ్చు. బట్ ఇండైరెక్ట్గా మీకు ఒక 4 ఎలిమెంట్స్ ఇచ్చి వీటి యొక్క అయనిక్ రేడియస్ ఆర్డర్ ఎంత, లేదంటే వీటి యొక్క అయనైజేషన్ ఎంథాల్పీ ఆర్డర్ ఎంత అని చాలా క్వశ్చన్స్ అడుగుతాను. మీ పీవైక్యూస్ చూస్తే తెలుస్తుంది. నేను కూడా మా తమ్ముడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు పీవైక్యూస్ చూసాను, మ్యాక్సిమం అవే క్వశ్చన్స్ వచ్చాయి. 4 ఎలిమెంట్స్ ఇచ్చేస్తున్నాడు వాటి ఆర్డర్స్, అంటే వాటి మేబీ ఎలక్ట్రోనెగటివిటీ లేదంటే అయనైజేషన్ ఎనర్జీ అలా సంథింగ్ ఏదో ఒకటి వాడు ఆర్డర్స్ అడుగుతున్నాడు. సో మీకు ఆ కాన్సెప్ట్స్ బాగా నేర్చుకొని ఎందుకు అయనైజేషన్ ఎనర్జీ విత్ ఇన్ ద గ్రూప్ పెరుగుతుంది, ఎందుకు విత్ ఇన్ ద పీరియడ్ అదే విత్ ఇన్ ద గ్రూప్ ఎందుకు తగ్గుతుంది, విత్ ఇన్ ద గ్రూప్ ఎందుకు పెరుగుతుంది, అలాగే అటామిక్ రేడియస్ విత్ ఇన్ ద గ్రూప్ ఎందుకు పెరుగుతుంది, ఎందుకు విత్ ఇన్ ద పీరియడ్ తగ్గుతుంది అని ఎందుకని తెలుసుకుంటే మీరు అప్పుడు ఆ ఎందుకు అనే ప్లేస్లో మీకు ఏ ఎలిమెంట్ ఇచ్చినా సరే మీకు లాజిక్ కాన్సెప్ట్ తెలుసు కాబట్టి అది ఏ ఎలిమెంట్ ఇచ్చినా సరే మీరు చేయగలరు. అండ్ అటామిక్ నెంబర్స్ ఒక 40-50 గుర్తుపెట్టడం ట్రై చేయండి. కొన్ని పీవైక్యూస్ నేను చూసాను 40-50 దాటి కూడా ఇస్తున్నాడు. సో బట్ అంతవరకు మనం నేర్చుకోలేం, బట్ ఒక 50 నేర్చుకోవడం ట్రై చేయండి. మ్యాక్సిమం 30 నేర్చుకుంటాం అందరం, ఇంకో 20 కొంచెం వెనక్కి వెళ్ళాలంటే ఒక 50 నేర్చుకోవడం ట్రై చేయండి. అయితే లేదంటే 30 మాత్రం మినిమం తెలియాలి, 30 ఎలిమెంట్లు మాత్రం. అండ్ అవి తర్వాత ఇంకా కమింగ్ టు ఇటుపక్క వేరే ట్రాక్స్లోకి వస్తే ఇంకా బయోమాలిక్యూల్స్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ చాప్టర్, పాలిమర్స్ ఈ రెండు ఒకసారి చదవండి. కెమిస్ట్రీ అండ్ ఎవ్రీడే లైఫ్ ఈ 3 చాప్టర్లు కూడా ఈజీగా వచ్చే మార్క్స్. అంటే పెద్ద ఎఫర్ట్స్ పెట్టకుండా కొంచెం కష్టపడి గుర్తు తెచ్చుకొని, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అది చదవడానికి ఒక రోజు అయిపోతుంది. ఒక రోజు ఎందుకు ఒక 3 గంటల్లో సపోజ్ మెటలజీ చాప్టర్ ఉందనుకోండి, ఒక 3 గంటలు చదివిస్తే అయిపోతుంది. బట్ గుర్తు ఉండదు మనకు అంత చదివింది. సో ఇవాళ 3 గంటలు పెట్టి చదువుతారు, రేపు కాకుండా ఎల్లుండి మళ్ళీ ఒకసారి తీసి కీ పాయింట్స్ అన్నీ అండర్లైన్ చేసుకుంటారు కదా, కీ పాయింట్స్ అన్నీ మళ్ళీ ఒకసారి చూసారనుకోండి ఇంకొంచెం స్ట్రాంగ్గా స్టోర్ అవుతుంది. మళ్ళీ ఒక 1 or 2 days తర్వాత మళ్ళీ తీసారనుకోండి, ఇంకా మళ్ళీ కీ పాయింట్స్ అవుతే ఇంకా యాక్చువల్గా గుర్తుండిపోతాయి, మీకు డైరెక్ట్గా గుర్తుండిపోతాయి. సో అలా చేయండి, అలా చేస్తే కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి చదివితే గుర్తుండిపోయే అయితే కాదు. సో అందుకని ఒకసారి 3-4 సార్లు రివిజన్ చేస్తే పక్కా గుర్తుంటుంది అండ్ ఈజీగా మార్క్స్. సో అది ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ఇంకా ఫిజికల్కి వస్తే ఫస్ట్ దాంట్లో అటామిక్ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. సింపుల్గా వస్తాయి సమ్స్, కాన్సెప్ట్లో కూడా సింపుల్గా ఇస్తాడు. ఒకసారి ఆ చాప్టర్స్ చూడండి. అటామిక్ అది ఒకటి, గ్యాస్ స్టేట్ ఒకటి, కెమికల్ కైనెటిక్స్ ఒకటి, సర్ఫేస్ కెమిస్ట్రీ ఒకటి, ఇవన్నీ ఈజీగా వచ్చేది. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కూడా సింపుల్గా మేబీ చాలా తక్కువ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అయితే మేబీ కాంపౌండ్స్ ఇచ్చి వాటి యొక్క కలర్ అడుగుతావు, లేదంటే రియాక్షన్స్ ఉంటాయి ఆ చాప్టర్ స్టార్టింగ్లో, లేదంటే ఐసోమరిజం మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో మ్యాక్సిమం 3 కాన్సెప్ట్ టచ్ చేస్తున్నాడు. సో అవి ఒకసారి, లేకపోతే నేమింగ్ ఆఫ్ ద కోఆర్డినేట్ కాంపౌండ్స్ ఉంటాయి, అంటే కోఆర్డినేట్ కాంపౌండ్స్ ఎలా నేమ్ చేయాలని ఆ రూల్స్ ఉంటాయి కదా, వాటి మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఈ 4 కాన్సెప్ట్ చూసుకుంటే ఆ లెసన్ నుంచి మీకు ఆ క్వశ్చన్ చేసేయగలరు, అలా అయిపోతుంది. అండ్
ఇంకా ఆర్గానిక్లో మీకు అసలు ఏంటి రాలేదనుకోండి, అట్లీస్ట్ ఆ నేమ్ రియాక్షన్స్ కొన్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఆ రియాక్షన్స్లో ఏమవుతుంది, ఎండ్ ప్రోడక్ట్స్ ఏంటి, బై ప్రోడక్ట్స్ ఏంటి, రియేజెంట్స్ ఏంటి, క్యాటలిస్ట్లు ఏంటి అని A to Z ఒక నేమ్ రియాక్షన్స్ కొన్ని ఉంటాయి కదా, 10-15 ఉంటాయి. సో అవన్నీ గుర్తుపెట్టుకుని అట్లీస్ట్, బికాస్ దాని నుంచి అట్లీస్ట్ ఒక 3-4 క్వశ్చన్లు వస్తాయి. మిగతా ఇంకా స్టాండర్డ్ రియాక్షన్స్, ఆల్డిహైడ్స్, కేటోన్స్ రియాక్షన్స్ అన్నీ ఎలా ఉంటాయి అవన్నీ మీరు స్కోప్ ఉంటే నేర్చుకోండి, లేదంటే వదిలేయండి. బట్ నేమ్ రియాక్షన్స్ మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి, బికాస్ ఈజీగా వస్తాయి. అంటే ఈజీగా మీకు రియాక్షన్ గుర్తుంటే మార్క్స్ ఈజీగా వస్తాయి. సో అదొకటి. అండ్ ఇంకా ఇవన్నీ కవర్ చేసుకుని మీకు మ్యాక్సిమం 20+ వచ్చేస్తే, ఇంకా కొంచెం చెయ్యాలి అది ఇది అనుకుంటే మీరు ఇంకా థర్మోడైనమిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ ఈ చాప్టర్స్ చూడొచ్చు. అంటే లైక్ ఫార్ములా బేస్ సమ్స్ ఇస్తే మీరు చేసేయగలరు. సో ఒకసారి POQs చూసి ఆ ఫార్ములా బేస్ సమ్స్ ఏమున్నాయి, లేకపోతే ఏంటి అది అని అలా చూసుకుంటే కొంచెం బెటర్ అవుతుంది. బట్ బట్టి కొట్టాల్సినవి ఈజీ ఉన్నవి మాత్రం కవర్ చేయండి. అంటే లైక్ ఇన్ఆర్గానిక్ కవర్ చేయండి. దాని తర్వాత ఈ పాలిమర్స్ అని, బయోమాలిక్యూల్స్ అని, కెమిస్ట్రీ అండ్ ఎవ్రీడే లైఫ్ కానీ అవి పక్కా కవర్ చేయండి. బికాస్ చదివితే వచ్చేస్తాయి మార్కులు. నువ్వు ఏం లాజిక్ పెట్టి మ్యాథ్స్ లాగా ఆలోచించి సాల్వ్ చేసి స్టెప్లు వేసి అంత అవసరం లేదు. బికాస్ నీకు గుర్తుంటే 10 సెకండ్లో ఆన్సర్ అయిపోద్ది, నీకు టైం మిగులుతుంది, సేమ్ 1 మార్క్ వస్తుంది. నువ్వు మ్యాథ్స్ కష్టపడి 5 నిమిషాలు ఫార్ములా వేసిన దానికి 1 మార్కే, ఇది 5 సెకండ్లో ఆన్సర్ పెట్టేస్తావు వస్తే 1 మార్కే, ఏముంది. సో ఇలాంటివి నేర్చుకుంటే టైం మిగులుతుంది. అండ్ తర్వాత కూడా మీకు ఆ టైంని వేరే దాంట్లో మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ వాడుకునేలా పనిచేస్తుంది. సో అలా చూడండి. అండ్ ఇవన్నీ చేసుకుంటే మీకు 20 మార్క్స్ కవర్ అయిపోతాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. సో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సంజయ్ మక్కల్ సైనింగ్ ఆఫ్.